చెప్పారంటూ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కదా, ఆ రికార్డ్ ఆధారంగా నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నారు కదా. అట్లాగే ఇక్కడ కూడా వల్లభనేని వంశీని కూడా ఆ రూట్లో చెయ్యాలన్నట్టుంది. వంశీని, కొడాల నానిని, తర్వాత అంటే అంబటి రాంబాబు రోజాని జైలుకి పంపించకపోవచ్చు, వాళ్ళది కంప్లైంట్స్ అవి పెడతా ఉంటారు కానీ అది పొలిటికల్ ఆస్పెక్టే. ఎందుకంటే బూతులు ఇస్తారు అంటే వాళ్ళకి అరెస్ట్ చెయ్యకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి పదాలు వాడినటువంటిది కాదు కదా, విమర్శించారు, అది పుచ్చుకుని ఉంటుంది కూడా. కానీ లమ్లు ముమ్లు నా కొడకలు ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు వాళ్ళు. కాబట్టి అక్కడ అయితే ప్రయత్నిస్తారు. మెయిన్ అయితే మాత్రం రామ్ గోపాల్ వర్మని జైల్లో పెట్టాలన్నటువంటిది వీళ్ళ కోపంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద టార్గెట్. పోసాని కృష్ణమురళిని, రామ్ గోపాల్ వర్మ. పోసాని కృష్ణమురళి మీద కోపం జనసేన వాళ్ళకు ఉంది, రామ్ గోపాల్ వర్మ మీద కోపం తెలుగుదేశం వాళ్ళకు ఉంది. ఈవెన్ రామ్ గోపాల్ వర్మ మీద కోపం ఇద్దరికి ఉంది, తెలుగుదేశం జనసేన ఇద్దరికి కూడా. కాబట్టి ఏం చేస్తారు, లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ జోలికి వద్దని ఆగుతారా, అది చూడాలి. సీనియర్ నాయకుల్ని భయపెట్టి వదిలేద్దాం అనుకుంటున్నారా సార్? ఓన్లీ బెదిరింపులేనా ఇది? వాళ్ళని అరెస్ట్ చేస్తే మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టులు అంటే ఓకే, రోజు జరుగుతున్నాయి, దాన్ని పెద్దగా సాధారణంగా పబ్లిక్ పెద్దగా పట్టించుకోరు. కానీ సీనియర్ నాయకులు ఇప్పుడు మనం అన్నట్టు రాంబాబు గారు కానీ, లేదంటే రోజా కానీ, కొడాలి అంటే ఖచ్చితంగా అది